ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిస్థితి భయంకరంగా ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్. తెలంగాణ భాష, యాస, నీళ్లు, వనరులపై సమైక్య పాలకులు దాడి చేశారని మండిపడ్డారు. మంచినీళ్లు, కరెంటు ఇవ్వకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో కరెంటు ఛార్జీలు పెంచి రైతులను పొట్టన పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అవమానాలు తట్టుకోలేక జెండా ఎత్తటమే మార్గమని తెలంగాణ కోసం తాను బయలుదేరానని గుర్తు చేశారు. ఎంతగా అవమానించినా మొక్కవోని ధైర్యంతో, చిత్తశుద్ధితో తాను పోరాటం చేశానన్నారు కేసీఆర్. చాలా భయంకరమైన పరిస్థితులలో ఉండే, దుఃఖం వచ్చేది, ఏడుపు వచ్చేది. ఎమ్మెల్యేలుగా ఉన్నా ఏం చేయలేని పరిస్థితి. ఆగమాగం అడివేడివి కదా. ఎట్లా ఉండే తెలంగాణ మనం చూడలేదా? తెలంగాణ రాకముందు ఎంత భయంకరమైనటువంటి బాధలుండే, ఎంత కష్టం ఉండే. ఎవడన్నా తెలంగాణని మాట్లాడేవాడు ఉండనా? అసెంబ్లీలో, అక్కడిక్కడ కాదు, అసెంబ్లీలో కూడా ఒక ఆయన పాపం ప్రణయ్ భాస్కర్ అని వరంగల్ ఎమ్మెల్యే ఉండే, ఏదో విషయంలో ఆయన మాట్లాడబోతే, తెలంగాణని మాట్లాడబోతే, తెలంగాణ గిలంగాణ జాంతానే మాట్లాడదా, ఏది అసెంబ్లీలో తెలంగాణ అనద్దు అని నిషేధం. అంత భయంకరమైన వివక్ష, అంత భయంకరమైన దాడి, మన భాష మీద దాడి, మన బతుకు మీద దాడి, మన నీళ్ళ మీద దాడి, మన ఉద్యోగాల మీద, మన వనరుల మీద, మన ఆస్తుల మీద మొత్తం దోపిడీ చేయడం తప్ప ఇక్కడికి ప్రజలను బికారీలాగా వదిలిపెట్టినారు. రైతాంగం ఆగమాగం అయిపోయి చెట్టుకోలు గుట్టకోలు అయిపోయింది. ఇంత ఎస్ఆర్ఎస్పి కాలువ ఉన్నటువంటి మెట్టిపల్లి, జగిత్యాల, సొప్పదండి ఇట్లాంటి ప్రాంతాల నుంచి కూడా దుబాయ్కి, బొంబాయికి వలసలు. పాలమూరు జిల్లా అయితే భయంకరమైన వలసలు. ఎంతకు పోయింది తెలంగాణ అంటే, కొన్ని పార్టీలు సరే వాళ్ళు చేసింది మంచిదా చెడ్డదా పక్కకు పెడితే దుఃఖం వచ్చేది, బాధ కలిగేది, ఆవేశం రగిలేది. మహబూబ్నగర్ జిల్లాలో 190 మంది యువకులు వలస. బతకానంటే బతకపోవాలి, ఆడ బతుకు లేదు. ఉన్న ముసలోళ్ళకు, ముడిగోళ్ళకి ఇంత డబ్బులు వాళ్ళు పంపిస్తే కంట్రోల్ బియ్యం కొనుక్కొని తిని బతకాలి. అందులో కొంతమందికి అందకపోతే కొన్ని పార్టీల వాళ్ళు మేమేదో గొప్పతనం చేసామన్నట్టు గంజి కేంద్రాలు పెట్టేది. గంజి కేంద్రాలు గుండెలు రగిలి, నా తెలంగాణ గంజి కేంద్రాలు అంటే ఎవడో గంజి పోతే బతకాలన్నట్టు అంత అధ్వాన స్థితికి తెలంగాణ దిగజార్చిండ్రు. అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ ప్రభుత్వం కావచ్చు. తీయటి పుల్లటి మాటలు చెప్పుడు తప్ప కసుకేటి నీళ్ళు తెచ్చియలే, మంచినీళ్ళు ఇయ్యలే, కడుపు నిండా కరెంట్ ఇయ్యలే, ఏది లేదు. అంత పట్టిదే గ్యాస్. మాట్లాడు, చెప్పుడు, మోసం చేసి పోవుడు. మనం గొర్రెల్లాగా, మన దగ్గర అడిగే నాయకులు లేడు, నిలదీసేవాళ్ళు లేడు, అందరు కట్టుబానిసలు అయిపోయారు. ఆ పరిస్థితులలో మూనిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆనాడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచాడు, భయంకరంగా పెంచాడు. తెల్లారి నేను ఒక ఉత్తరం రాసిన, నీ కరెంటు ఛార్జీల పెంపుదల వాపసు తీసుకో, లేకపోతే ఈ సమైక్య రాష్ట్రంలో మాకు న్యాయం జరగదని నేను ఉద్యమానికి పోవాల్సి వస్తుంది, తెలంగాణ కోసం కొట్లాడాల్సి వస్తుందని చెప్పి రాష్ట్రం. ఆయన తీసుకోలే. కొంతమంది రైతులు పాపం పోరాటానికి వచ్చింది. మీరు కొత్త వాళ్ళు చూడకపోవచ్చు, కానీ చాలా పాత వాళ్ళకి తెలుసు. పోరాటానికి హైదరాబాద్కి వస్తే నిరసన తెలపడానికి పట్టపగలు 11:30 గంటలకు బషీర్ బాగులో ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడి కాల్పులు జరిపి చంపేస్తే 3 రైతులు అక్కడికక్కడనే ప్రాణాలకి చచ్చిపోయారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నాం, ఇక లాభం లేదు, ఎదురు తిరిగితే కూడా వీళ్ళు కాల్చి చంపుతున్నారు, జెండా ఎత్తడం ఒకటే తప్ప మార్గం లేదని చెప్పి ఆనాడు నేను తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాను. ఎంబడ ఎవడు వచ్చినా సరే రాకున్నా సరే ప్రజలున్నారు, యువకులున్నారు, చూసుకుందాం దేకలేంగని చెప్పి బయలుదేరితే ఎక్కిరిచుడు, ఏ వీడు పక్కపేదడు కేసీఆర్ గారు ఎవడో బొడి యోగి చంపేస్తాం అని ఒకడు మాట్లాడు, ఇది మగల పుట్టింది పుబ్బల పోతుంది ఇంకోడు మాట్లాడు,
యాడికెళ్ళైతే హైదరాబాద్ తెలంగాణ వీడు దుకాణం పెట్టినని ఇంకోడనుడు నానా రకాలుగా అవమానపరిచేటువంటి మాటలు మాట్లాడు. కానీ మొక్కవం ధైర్యంతో చిత్తశుద్ధితోని బయలుదేరి పోరాటం చేస్తాం. ప్రజలు జమ